హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే మినీ బ్లాగ్ వచ్చేసి పాపని నారాయణ స్కూల్లో జాయిన్ చేయించామన్నమాట. సో అక్కడ మొత్తం బుక్స్ ఎలా ఉన్నాయి అన్నీ అని చెప్పేసి, యూనిఫామ్ ఎలా ఉంది అని చెప్పి మీకు కూడా చూపిద్దాం, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నారాయణ స్కూల్లో జాయిన్ చేయించాం కదా. ఫస్ట్ వన్ వచ్చేసి క్రెయిన్స్. అంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉంటారు మాటికి. సో ఒకేసారి బాక్స్, అందులోనే గమ్ము, పెన్సిల్, షార్ప్నర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఏం పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకున్నప్పుడు ఇంట్లో ఒక పెన్సిల్ అవైలబుల్గా పెట్టుకొని హోంవర్క్ రాపిచ్చేస్తే సరిపోతుంది. అన్నీ టీచర్ దగ్గరే ఉంటాయి స్కూల్లోనే. ఆల్రౌండర్ అండ్ బుక్స్తో సహా ఓన్లీ హోంవర్క్స్, వైట్ నోట్ బుక్స్ వరకే ఇంట్లో ఉంటాయన్నమాట. మిగతా అన్నీ స్కూల్లో ఉంటాయి. అక్కడ ఒక బ్యాగ్, ఇక్కడ ఒక బ్యాగ్ మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పీపీటీకి సంబంధించిన బుక్స్. ఇందులో 10 అన్ని సబ్జెక్ట్స్, అంటే ఒక హిందీ తప్ప తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, నెంబర్స్ అవన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇంకా నోట్బుక్స్ మన హోంవర్క్స్ పెట్టిస్తారు కదా ఫ్రెండ్స్, అవి డబల్ రూల్వి 3 or 4 ఇచ్చారు. తెలుగు ఒకటి, మనం నెంబర్స్ అవి రాయడానికి ఒక 2 ఇచ్చారు. మొత్తం 6 నోట్బుక్స్ అనమాట. సో ఏంటి అని అంటే, అలానే మనం ఇంట్లో రాపిచ్చి బుక్స్ అన్నీ చించేస్తూ ఉంటారు కదా. సో కేర్ఫుల్గా అన్ని టీచర్ అక్కడే మనం ఏది రాపిస్తుంది ఏంటి అని హోంవర్క్ వరకే మనకి ఇంటికి పంపిస్తుంది. మిగతాది మొత్తం అక్కడే ఇచ్చేస్తుంది. కొంచెం పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రాయింగ్ సంబంధించింది వర్క్షీట్స్ అనమాట. అందులో మనం డ్రాయింగ్ ఎలా వేయాలి, పెయింటింగా లేకపోతే క్రెయిన్స్తా అని చెప్పేసి మొత్తం టీచరే అక్కడ వేపించేస్తారు. ఇది నెక్స్ట్ వచ్చేసి డైరీ, స్కూల్కి సంబంధించిన డైరీ. అంటే మనకి ఇన్ఫామ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అట్లా అందులో రాసిస్తారు అవన్నీ అందులో అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ యూనిఫామ్స్ అనమాట. ఈ స్కూల్లో ఏంటి అంటే వైట్ డ్రెస్ అనేది ఉండదు, స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. ఆ వెనస్డే, కొన్ని స్కూల్స్లో వెనస్డే, సాటర్డే వైట్ డ్రెస్, కాకపోతే ఇక్కడ స్పోర్ట్స్ డ్రెస్, సాక్సెస్ 3 జతలు స్పోర్ట్స్ డ్రెస్ వెనస్డే, సాటర్డే వేయాలి. ఇది వచ్చేసి యూనిఫామ్ ఎలా ఉంది అని అంటే, ఇది వచ్చి షర్ట్ అనమాట, క్రీమ్ కలర్, నావీ బ్లూ కలర్ వచ్చేసి స్కర్ట్. మనకి ఇంకా బెల్ట్ ఒకటే అనమాట పెట్టుకునేది, ఇంకా టై ఏమీ అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి పెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.